తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి 2 వరకు జరగనున్న దృష్ట్యా కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు. తమిళంలో కోయిల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం, అల్వార్ అంటే భక్తుడు, తిరు అంటే శ్రేష్టం, మంజనం అంటే స్నానం. కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి, ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం. టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. నువ్వు చూసేది కాకుండా నన్ను వస్తున్నాను. సార్ కొంచెం ఎన్నికరండి సార్. సార్ సార్ వీడియో సార్ నిలబడిపోను సార్. ఒకసారి నల్లగా ధరించావు కదా, ఏమైంది పోసుకోండి.
ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివార స్నానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివేద్యాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరిగినటువంటి కార్యక్రమాలు, సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం 6 నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ 9 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం. ఇవాళ ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటానే టీటీడీ బోర్డు కూడా ఇవాళ వస్తున్నటువంటి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్ల మీద ఈ టీటీడీ బోర్డు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షించబోతున్నారు. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇటు వాహన సేవలు తిలికించేటువంటి అవకాశం, అటు స్వామివారి దర్శనం చేసేటువంటి అవకాశం కల్పించాల ఉద్దేశంతో అధికార యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారి నాయకత్వంలో అందరూ కూడా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాల ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ్వర.